అది డిక్కీలో దాక్కుందని నాకు తెలియదు అమ్మగారు. తెలివైంది తెలిసేటట్టు ఎందుకు చేస్తుంది? దాని రోగం కుదరాలంటే నీ డిక్కీ లాక్ చేసిరా, నా కారులో వెళదాం. అప్పుడు దాని వెధవ తెలివితేటలకు తాళం వేసినట్టు అవుతుంది. కనిపెట్టడానికి వచ్చిన దాని కంట్లో కారం జల్లినట్టుంటుంది. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. పడుండవే. అది గాలాడక ఊపిరాడక చస్తుంది. ఇంతకీ మనం ఎటు వెళ్తున్నాం? చెప్తాను. హనుమంతు, అమ్మా బండితి. అలాగే అమ్మా. ఎక్కు. దొంగ మొహాలు నన్ను చూసినట్టున్నారు. అందుకే లాక్ చేసేసి వేరే కారులో వెళ్ళిపోయినట్టున్నారు. షా, నేను ఒకదాన్ని తొందరపడి బయటికి చూసాను. అది వాళ్ళు చూసేసినట్టున్నారు. ఇప్పుడెలా? అవును, ఆ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ పక్కన మసీద్ కూడా ఉన్నట్టుంది కదా. ఇంకా రావట్లేదేంటి? బాబా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అమ్మగారు? వారే అర్జెంటుగా రమ్మన్నారు. అలాగా? రా. నమస్కారం బాబా. నమస్కారం. నమస్కారం. అర్జెంటుగా రమ్మన్నారు? అవును, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే రమ్మన్నాను. ఏంటి బాబా అది? మీ అమ్మమ్మ మీద నా వశీకరణ ప్రభావం ఇంకా 3 రోజులుంటుంది. అలాగా? 3 రోజులా? కార్యసాధకులకు 3 నిమిషాలు చాలు. మన ఆధీనంలో ఉన్నప్పుడే కావలసినవి సమకూర్చుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి. 3 రోజులు చాలా ఎక్కువ. నువ్వేం చెయ్యాలనుకున్నావో అవన్నీ ఈ 3 రోజుల్లో ముగించేసుకో. ఆ తర్వాత ఏ ప్రభావం ఉండదంటారా? కాలం సరిపోకపోతే తిరిగి శక్తిపాత ధారణ జరిపించాలి. ఇప్పటిదాకా స్తబ్దంగా ఉన్న పాజిటివ్ శక్తి విజృంభిస్తుంది. అయితే మీరన్న ఈ 3 రోజుల్లోనే నేను అనుకున్నవన్నీ చేంజ్ చేసుకుంటాను. చూడు స్వర్ణ, ఆమె సోల్ నా శక్తి బంధనంలో ఉంది కనుక ఆవిడ ప్రతి కదలిక, ప్రతి చర్య నాకు తెలుస్తూ ఉంటుంది. నాకేమైనా సంకేతాలు అందితే నిన్ను హెచ్చరిస్తా. నువ్వు వెంటనే జాగ్రత్త పడు. తనకే ప్రభావం, ఏ ప్రయోగం జరగకుండా చూడాలి. అర్థమైందా? అర్థమైంది బాబా. చూడు, అప్రమత్తంగా ఉండు. ఆ సీత నీడ పడకుండా చూసుకో. అసలు దాన్ని ఇంట్లో నుండి ఎలా పంపించాలని ఆలోచిస్తున్నాను. వెళ్ళొస్తాం బాబా. శుభం. చియోం 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 చియోం. విన్నావుగా స్వర్ణ, మొత్తం ఆస్తి నీ పేరును రాయించుకో. అది నీదైతే ఇక ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. నా ఆలోచన కూడా అదే అమ్మగారు. సరే పద. అమ్మయ్య, వచ్చినట్టుంది. బాయ్ అమ్మమ్మ. ఓహో, డిక్కీలోంచి రహస్య మంతనాలు చూడ్డానికి వచ్చావా సీతామాలచ్చి? నువ్వు జేమ్స్ బాండ్ 999 అయితే నేను జేమ్స్ బాండ్ 9999999. చెప్తా నీ సంగతి. డిక్కీలో
డిక్కీలో దాక్కుని కనపడతావా? ఇప్పుడుంది చూడు నీకు ముందు ముందు. నీ ఒళ్ళు హూనం అవ్వాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఇలాగే ఇంటికి పోయేసరికి అవుతుంది నీ పని. ఉంటావో ఊడతావో ఇంటికి పోయాక చూద్దాం. ఉందా పోయిందా? సౌండ్ కూడా వినిపించలేదు. పోయి ఉంటుంది, పండుగ చేసుకోవచ్చు. నువ్వేంటి డిక్కీలో గూఢాచారివా? నేనెక్కడికి వెళ్తున్నానని పసి కట్టడానికి నన్ను ఫాలో అయ్యావా? అయినా నన్ను అడిగితే దర్జాగా ముందు సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేదాన్నిగా. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు ఏదో బురద మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుతుందా అన్నట్టుంది. ఎక్కడ కూర్చున్నా ఏ స్థాయిలో ఉన్నా నీ బుద్ధి మారదని ఇలా బయటపడింది. కోరి ఇలాంటి కర్మ తెచ్చుకున్నావెందుకు? ఏయ్, నా బుద్ధి ఎంచే అర్హత నీకు లేదు. నీ సంగతేంటే? అసలు నీ బుద్ధి ఎందుకు గడ్డి తింటుందే? నువ్వు ఏదో పెద్ద తప్పు చేస్తున్నావు. అందుకే చాటుమాటుగా భాగీరథిని కలిసి గూడుపుటని చేస్తున్నావు. అవునే, నువ్వు అది కలిసి ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? మర్యాదగా మీరు చేస్తున్న పాడు పని ఆపకపోతే తర్వాత నువ్వే భరించలేని శిక్షను అనుభవించాల్సి వస్తుంది. తప్పు లేదు, శిక్ష లేదు. మరి ఆ భాగీరథిని ఎందుకు కలిసావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను కలుస్తాను, నీకెందుకు? అసలేం దుర్మార్గ ప్లాన్లు వేస్తున్నారే? అడగంగానే చెప్పాలా? అయినా తమరు అద్భుతమైన తెలివితేటలు కలవాళ్ళు కదా, కనిపెట్టండి. ఏదో తప్పు శిక్ష శాస్తి అంటున్నావుగా, చెయ్యి. ఏం చేస్తావో ఏం చేయగలవో చెయ్యి. నీ తెలివితేటలకు అందని ఎత్తులేస్తున్నా, నీ ఎదుగుదలకి బ్రేక్లేస్తున్నా, నిన్ను పడగొట్టే పథకం వేస్తున్నా, నీ స్థానం దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నా, నిన్ను ఈ కుటుంబం నుంచి దూరం చేయటానికి స్టెప్పులేస్తున్నా, నీ బతుకుతో చెడుగుడు ఆడటానికి ఆట ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు తప్పుడు దానివని, నీది స్వార్థమని, మోసమని నిరూపించటానికి నా యుక్తి పన్నుతున్నాను. శక్తుంటే ఛేదించు, లేకపోతే చేతులు మొహానికి అడ్డం పెట్టుకొని ఏడు. వాళ్ళు నేను డిక్కీలో ఉన్న విషయం గమనించినట్టున్నారు రఘు. అందుకే ఒక చోట ఇది కారు ఆపింది. అక్కడి నుంచి భాగీరథి కారులో బయలుదేరి ఎవరినో కలవడానికి వెళ్లారు. నేను స్వర్ణ నంబర్ ట్రాక్లో పెట్టి జీపీఎస్లో చూసా. కానీ వాళ్ళు కారు మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది తెలీదు. ఎలా రఘు? వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది తెలిస్తేనే గాని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేము. ముందు నువ్వు స్వర్ణ ఫోన్ తీసుకునిరా. అందులో లాస్ట్ కాల్ లిస్ట్ చూస్తే మనం ట్రూ కాలర్లో అడ్రస్ పట్టుకోవచ్చు. ఫోన్ తీసుకురావాలా? అవును. సరే, నేను ట్రై చేస్తాను. నువ్వు ముందు వెళ్ళి కార్ దగ్గర ఉండు. సరే.
సీత, ఇదే మసీదు, అది రెస్టారెంట్. అవును రఘు, నాకు నమాజ్ ఇక్కడి నుంచి వినిపించింది. వాళ్ళ రెగ్యులర్ మీటింగ్ పాయింట్ ఈ రెస్టారెంట్ అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు. పద రఘు. పద. వాట్ యూ వాంట్ సార్? గెట్ మీ వన్ తందూరి చికెన్ ప్లీజ్. ఓకే సార్. చెప్పండి సార్. మేము చెప్పడం కాదు, మీరే కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. వాట్? వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా? రెగ్యులర్గా వస్తుంటారు. అప్పుడప్పుడు ఆ టేబుల్ రిజర్వ్ చేస్తారు. రేపు కూడా ఆ టేబులే కావాలని రిజర్వ్ చేసుకున్నారు. అలాగా? అవును మేడం. మేడం, మీరు పోలీస్ డిపార్ట్మెంటా? కాదు, సిబిఐ. ఇలా వచ్చి వివరాలు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు. అలాగే మేడం. సరే పద. అమ్మా చెప్పమ్మా. అమ్మా సీత, నేను సిద్ధాంతి గారిని కలిశాను. వారు గ్రహశాంతి హోమం, దుష్ట నివారణ హోమం చేయాలి అన్నారు. అమ్మా, అమ్మమ్మ గారు ఇప్పుడు హోమాలు చేసే పరిస్థితిలో ఉన్నారా? అదెలా సాధ్యమవుతుందమ్మా? తప్పదే. బాబాయ్ గారికో మీ అత్తయ్య గారికో చెప్పి తీసుకొచ్చేలా చూడమని చెప్పు. రేపిక్కడ హోమానికి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సరేలేమ్మా, నేను అత్తయ్య గారికి తాతయ్య గారికి ఈ విషయం చెప్తాను. ఉంటాను. ఏంటి సీత, ఏదో హోమం అంటున్నావు? నేను సిద్ధాంతి గారిని కలిశాను. వారు గ్రహశాంతి హోమం, దుష్ట నివారణ హోమం చేయాలి అన్నారు. రేపిక్కడ హోమానికి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. త్వరగా పద. తాతయ్య గారు, తాతయ్య గారు. సీత, ఇప్పుడు నానమ్మ సంగతి ఏంటి? మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తే ఆ రాక్షసి పసిగడుతుంది. అమ్మమ్మ గారిని కనిపెట్టుకుని ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. చిన్న అవకాశం దొరికినా అత్తయ్య గారు ఏదో ఒకటి చెప్పి హోమం దగ్గరికి అమ్మమ్మ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. పూర్ణాహుతి సమయానికి అక్కడ ఉంటే చాలమ్మా. ముందు మనం వెళ్దాం పదండి. పదండి పదండి. ఓం సర్వే దేవతాభ్యం నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం ప్రమోత్రాయతాక్షీం ఏమాభాం పీతవస్త్రాం కరకరితలదేవ పద్మాం వరాంగీం. అమ్మ గ్రానీని తీసుకొస్తానంది, కానీ ఆ రాక్షసి తీసుకురానిస్తుందా? అమ్మ ప్రయత్నానికి అది అమ్మతో ఎంత గొడవ పడుతోందో. లక్ష్మి ఏం పిచ్చిది కాదురా. స్వర్ణతో ఎందుకు గొడవ పడుతుంది? మంగాకి నచ్చజెప్పి దాంతోనే స్వర్ణ నోరు ముయించి తీసుకొస్తుందిలే. అయ్యా, హోమం ప్రారంభిద్దామా? పెద్దావిడి క్షేమం కోరి చేసే హోమం, వారు రావాలి కదండి. అమ్మా, ఎవరి పేరున శాంతి హోమం చేయిస్తే వారే రావాలని లేదు. ముందు క్రతువు. ఆ ఇంటి పేరు గల దంపతులు ఎవరైనా కూర్చోవచ్చు. లేదా ఆవిడ గారి భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, ఆఖరికి స్నేహితులైనా కూర్చోవచ్చు. తాతయ్య గారు, మీరే పీటల మీద కూర్చొని హోమం జరిపించండి.
నాకెందుకో ఒంటరిగా ఈ హోమం చేయడానికి మనసు ఒప్పటం లేదమ్మా. పోనీ అన్నయ్య నువ్వు చేయండి వదినా. నేను రఘురాం చేస్తే ఆ దయ్యం వస్తే ఇదేదో అమ్మమ్మ గారికి అపకారం చేయడానికే హోమం చేస్తున్నామని యాగి చేసినా చేస్తుంది. యజ్ఞం మొత్తాన్ని రసాబస చేస్తుంది. అయితే మీరిద్దరు అన్నదమ్ములు పీటల మీద కూర్చోండి బాబు. అయితే మీరిద్దరు అన్నదమ్ములు పీటల మీద కూర్చోండి బాబు. ఎలా? అత్తయ్య గారిని హోమం దగ్గరికి తీసుకెళ్ళాలి. హోమం పూర్తయ్యే లోపు అత్తయ్య గారిని అక్కడికి తీసుకెళ్ళాలి. ఎలా? ఏం చేయాలి? స్వర్ణ బయటికి వెళ్తే బావుండు. భగవంతుడా, తన్ని బయటికి పంపించి నాకు దారి చూపించావు. హలో బాబా గారు, చెప్పండి. ఎక్కడున్నావు? ఇంట్లో మా అమ్మమ్మ దగ్గర ఉన్నాను. నాకేవో నెగిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఏదో దైవశక్తి ఆవిడ్ని తన దగ్గరికి రమ్మని సంకేతాలు పంపుతుంది. నువ్వు అర్జెంటుగా బయలుదేరరా. నీకు మహిమగల మంత్రం ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తాను. ఆ దైవ సంకేతాలు దరిచేరనివ్వను. అలాగే బాబా, అయితే నేను వెంటనే బయలుదేరొస్తాను. ఉన్న పలాన ఇక్కడున్నట్టు రావాలి. చాలా అర్జెంటు. అలాగే బాబా. ఏదో ఒకటి చేసి అత్తయ్యకి చెప్పి వెళ్దాం. అత్తయ్య గారు. ఏంటి స్వర్ణ? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళి రావాలి. కాస్త అమ్మమ్మని కనిపెట్టుకొని ఉండండి. నేనా? అవును, మీరే. అవును, ఎందుకు నేనా అంటున్నారు? నన్ను చూస్తేనే అత్తయ్య గారు ఈ మధ్య విరుచుకు పడుతున్నారు. ఏం పడరు, నేను చెప్పి వెళ్తానుగా. అమ్మమ్మ, నేను కాస్త క్లబ్ దాకా వెళ్ళొస్తాను. అత్తయ్య గారు ఉన్నారు. ఏం కావాల్సి వచ్చినా అత్తయ్యని పిలవండి. అలాగేనే, త్వరగా రా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. అలాగే అమ్మమ్మ. చెప్పానుగా, జాగ్రత్తగా చూసుకోండి. నేనేం చెప్పినా అత్తయ్య గారు రారు. నచ్చ చెప్పినా వినరు. హోమం విషయం చెప్తే అస్సలు రారు. ఎలా? ఈ నిద్రమాత్రలు వేస్తే ఎలాగైనా తీసుకెళ్ళొచ్చు. భగవంతుడా, నా తప్పును మన్నించు. అత్తయ్య గారు, ఈ వాటితో మీకు ఆవహించిన అదృష్ట శక్తి ఏదో వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు మునుపట్లే మారాలి. ఈ ఇల్లు కళకళలాడాలి. తప్పదు. పాలలో కలిపిస్తే కనుక్కోలేరు.